బిల్ వైజ్ చేశారమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి బిల్ వైజ్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా బిల్ వైజ్లో? లేవు సార్. గైస్ ఈరోజు మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఏమైనా ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఎనీబడి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మనము ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసింటే సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. ఇప్పుడు మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇప్పటి నుంచి మనకి ఐటమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ వరకు ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసింటన్నీ సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. ఇప్పటి నుంచి మనం చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఇన్వెంటరీ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏంటంటే మనం ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత, అది ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పెట్టినా, 5 lakhs పెట్టినా, 7 lakhs పెట్టినా కూడా స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు చేసే బిజినెస్ ఏ రంగానికి సంబంధించింది, అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ షాపా, లేకుంటే ఫర్నిచర్ షాపా, లేకపోతే ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించిన షాప్సా, లేకుంటే స్పేర్ పార్ట్స్ సంబంధించిన షాప్సా, లేకపోతే ఫెర్టిలైజర్సా. ఓకేనా? ఇలాంటివి నీ యొక్క రిలేటెడ్, నీ యొక్క బిజినెస్కి ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ ఉండాలి. సో అక్కడ ఏంటంటే 10 రూపీస్కి పర్చేజ్ చేయడం జరుగుతుంది, 20 రూపీస్కి సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సర్వీస్లో అయితే ఆల్రెడీ నువ్వు ఇన్వెంటరీ అంటే ఒక బిజినెస్ చేస్తూ ఉంటావు. ఆ బిజినెస్లో నీ దగ్గర ఒక ఐటమ్ అనేది పర్చేజ్ చేసి ఉంటారు. దాంట్లో ఏమైనా డ్యామేజెస్ వస్తే నువ్వు సర్వీస్ అనేది చేపిస్తూ ఉంటావు. అంటే అక్కడ తక్కువ వస్తుంది, ప్రాఫిట్ ఎక్కువ రాదు. కానీ పర్టికులర్గా మనకి ట్రేడింగ్లో చూస్తే, ఇన్వెంటరీలో చూస్తే ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రిలేటెడ్ ప్రోడక్ట్స్ నువ్వు మొబైల్ షాప్స్ అయితే బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళి పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో నీ ఖర్చులు కొనేటప్పుడు నీ ఖర్చులు వెళ్ళంగా, నీ బాడుగులన్నీ వెళ్ళంగా, సో దాని మీద ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలో యాడ్ చేసుకొని మార్కెట్లో నువ్వు అమ్మడం జరుగుతుంది. ఓకేనా? సో వాటికి రిలేటెడ్గా ఈరోజు మనం చెప్పబోయే క్లాస్లో ఏ విధంగా ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్స్ మనం చేసుకోవాలి, ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ ఈరోజు మనం కొత్తగా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో మనం ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కంపెనీ నేమ్ ఏముందండి? కంపెనీ నేమ్ చెప్పండి. లోకేష్ రెడీమేడ్ షోరూమ్. లోకేష్ రెడీమేడ్ షోరూమ్. ఇక్కడ ఏంటంటే క్లాత్ మార్కెట్ అండి. ఇక్కడ క్లాత్ మార్కెట్కి సంబంధించిన షాప్ అవుతుంది. సో అతను బట్టల షాప్ అనమాట. ఎంతకు పర్చేజ్ చేస్తున్నాడు, దాని మీద ఎంత ప్రాఫిట్తో మనం సేల్ చేయడం జరుగుతుంది, తర్వాత మన దగ్గర ఎంత క్లోజింగ్ స్టాక్ ఉంది, ఎలా కనుక్కోవాలనేది ఈ ప్రాబ్లంలో మనం చూసుకోవడం జరుగుతుంది. ఓకేనా? కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ పిన్ కోడ్ ఇవన్నీ రియాలిటీలో మీరు ఇచ్చుకోవాలి. సో ఇక్కడ నాయిస్ వస్తుంది, దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. ఎవరిది? అందరు మ్యూట్లో పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే తీయండి. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి మనకి F11లో ఫ్యూచర్స్ అనేది మారిపోతాయండి. ఇంతవరకు మనము మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే సర్వీస్లో మనం ఎస్ పెట్టుకునే వాళ్ళం. ఇప్పటి నుంచి మనకి టోటల్గా మారిపోతాయి. ఫస్ట్ చూడండి, మెయింటైన్ అకౌంట్స్ అనే ఆప్షన్ కంపల్సరీ ఎస్లో ఉండాలి. తర్వాత ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ నో పెట్టేయండి. నో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి, ఈరోజు చెప్పే ప్రాబ్లం నుంచి కంపల్సరీగా ఇన్వెంటరీ ఆప్షన్స్ ఎస్లో ఉండాలి. సో లైక్ మెయింటైన్ ఇన్వెంటరీ ఎస్లో ఉండాలి,
ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ 2 ఆప్షన్స్ కంపల్సరీగా ఎస్లో ఉండాలి. సో ఫస్ట్ మెయింటైన్ అకౌంట్స్ ఎస్లో ఉండాలి, తర్వాత ఈ 2 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి ఇన్వెంటరీకి వచ్చేసరికి. ఓకే, ఇంకా రిమైనింగ్ మనకి నో పెట్టేస్తాం. నో పెట్టేయండి, ఈ ఆప్షన్ నో పెట్టేయండి, సేవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, వన్స్ మనం ఒక కంపెనీ క్రియేట్ చేస్తుంటే 28 గ్రూప్స్ 2 లెడ్జర్స్ డిఫాల్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు కొత్తగా ఏమి ఇక్కడ ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయనేది ఇప్పుడు మనం గమనించాలి. సో ఫస్ట్ నేను క్రియేట్లోకి వెళ్తున్నాను. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మనము F11లో అకౌంట్స్ ఓన్లీ మాత్రమే ఎస్ పెట్టుకున్నప్పుడు ఈ అకౌంటింగ్ మాస్టర్స్ బాక్స్ మాత్రమే కనిపించేది. ఇప్పుడు మనం ఇన్వెంటరీ ఎస్ చేసేసరికి ఎక్స్ట్రాగా ఇన్వెంటరీ మాస్టర్స్ అనే ఆప్షన్స్ కూడా బయటకు వచ్చేసాయి. ఓకే, అక్కడ ఎస్ పెడితే ఇవి కనబడతాయి, నో పెడితే కనిపించవు. ఒకసారి చూపిస్తాను చూడండి. F11కి వెళ్తున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నాను. F11కి వెళ్ళాను, ఇక్కడ 2 ఆప్షన్స్ నో పెట్టేస్తున్నాను. ఎన్ని ఇచ్చేసాను, నో ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ సేవ్. ఇప్పుడు నేను క్రియేట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ కనబడుతున్నాయా, ఈ ప్లేస్లో కనబడుతున్నాయా ఇన్వెంటరీ మాస్టర్స్? కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? F11కి వెళ్ళాలి, ఎస్కేప్ ఇవ్వండి, F11కి వెళ్ళండి. కంపల్సరీగా మెయింటైన్ ఇన్వెంటరీ ఆప్షన్స్ ఎస్లో పెట్టాలి. ఈ 2 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి, కంట్రోల్ ఏ. ఓకే, ఇప్పుడు చూడండి క్రియేట్లోకి వెళ్తున్నాను. వచ్చాయా ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్? ఇక్కడ కంపల్సరీ వచ్చేసాయి చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం లెడ్జెస్లోకి వెళ్దామండి. లెడ్జెస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ లెడ్జెస్ ఏమున్నాయో వాటిని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏముంది మనకి? క్యాపిటల్ ఉంటుంది. సో క్యాపిటల్ అకౌంట్ వస్తుంది, సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ పర్చేజ్ ఉంటుంది, పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. పర్సన్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశారండి? ఆ పక్కన సన్రీ గేటార్ ఏం పేరు ఉంది? సప్లయర్ పేరు హర్ష షోరూమ్. హర్ష షోరూమ్ నుంచి మనం కొనడం జరిగింది. సన్రీ క్రియేటర్ అవుతుంది. రియాలిటీలో మీరు అడ్రస్, వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ అవన్నీ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సేల్స్ అకౌంట్స్, తర్వాత ఇండియన్ ట్రేడర్స్. సో వారి దగ్గర నుంచి వారికి మనం సేల్ చేయడం జరిగింది, సన్రీ డెబ్టార్స్. తర్వాత లాస్ట్లో మళ్ళీ ఎవరున్నారండి? లాస్ట్లో ఎవరున్నారు? ఓకేనా, ఇండియన్ ట్రేడర్స్ అయిపోయింది కదా. లాస్ట్లో ఏం పేరండి? లాస్ట్లో ఇంకొకరి పేరు ఉంది, దినేష్ స్టేటస్. దినేష్. ఓకే, సో ఇది కూడా సన్రీ డెబ్టార్స్ కిందకి వస్తుంది. సో ఇక్కడి వరకు మీరు నార్మల్గా చేశారు, బాగుంది. ఓకేనా, ఇది మీరు ఇంతవరకు నార్మల్గా చేశారు, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకుంటారు అంటే ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తారు, ఎస్కేప్. ఇప్పుడు మీరు కొత్తగా ఈ రోజు నుంచి నేర్చుకోబోయేది ఏంటంటే ఐటమ్స్ క్రియేషన్ నేర్చుకుంటారు. సో అంతకు ముందుగా మీరు మెటీరియల్లో చూసుకోండి, అక్కడ యూనిట్స్ ఉంటుంది, ఐటమ్ నేమ్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, రేట్ ఉంటుంది, అమౌంట్ ఉంటుంది. క్వాంటిటీ దగ్గర మనకు బాక్సెస్లో ఉన్నాయా, నెంబర్